అనకాపల్లి జిల్లా పెదముషిడివాడ పంచాయతీలో భూ నిర్వాసితుల ఆందోళనలు 16వ రోజుకు చేరుకున్నాయి. 2016లో రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్న ప్రభుత్వం తమకు న్యాయం చేయడం లేదని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ల్యాండ్ పూలింగ్ లో భూములు కోల్పోయిన రైతులకు సుమారు 148 పట్టాలు జారీ చేశారు. కానీ వాటికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో నిర్వాసితులు ధర్నాకు దిగారు. ఒక్కో రైతు నుండి తీసుకున్న భూమికి ఎకరానికి 900 రూపాయలు గజాలు చొప్పున రైతులకు ఎల్పీసీలు ఇవ్వడం జరిగింది. కానీ వాటికి రిజిస్ట్రేషన్ చేయడానికి గత ప్రభుత్వం జీవోను కూడా రిలీజ్ చేసింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం జీవోను రద్దు చేయడంతో రైతులు ధర్నాకు దిగారు. జిల్లాలో ఉన్న కొన్ని మండలాల్లో ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ రిజిస్ట్రేషన్ జరగగా పెదముషిడివాడ పంచాయతీలో రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ భూములకు రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో మహాధర్నాకు దిగుతామని హెచ్చరించారు. 91, 92లో మామిడి తోటలు ఇచ్చారు. ఆ మామిడి తోటలు ఎంతో కష్టపడి పెంచిన తర్వాత ఆ తోటలన్నీ కలిపి 2019లో మేము బిల్డింగ్ అడిగితే ఇచ్చాము. ఇక బిల్డింగ్ ఇచ్చిన తర్వాత ఎల్పీసీలు 2022లో ఇచ్చారు. ఎల్పీసీలు ఇచ్చిన తర్వాత ఒక 4-5 నెలల్లో రిజిస్ట్రేషన్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి మొత్తం తయారు చేసి ఇస్తామన్నారు. కానీ ఇవ్వలేదు. మేము అలా 2 సంవత్సరాలు వెయిటింగ్ తర్వాత 25 రోజులు ధర్నా చేశాము. 20 రోజులు ధర్నా చేస్తే మాకు ఈ ప్లాట్లు పంచి ఎల్పీసీల ప్రకారం 143 మందికి ఇచ్చారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ అవ్వలేదు. ప్రతి మండలంలోనూ ప్రతి విలేజ్లోనూ ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరిగిపోయింది. ఈ పెదముషిడివాడలో ఎందుకు ఇవ్వలేదనేది మాకు ఇచ్చిన పట్టాలో జెన్యూన్ కాదా, లేకపోతే ఎవరైనా ఆపుతున్నారా ఏంటో మాకు తెలియడం లేదు. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వంలో అధికారులు పట్టించుకొని వెంటనే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారని కోరుతున్నాం. ఒకవేళ చేయని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం. తర్వాత